నమస్తే. నిన్న మనం ఆహ్, వ్యాపక చైతన్యం అనుకున్నాం కదా! వ్యాపక చైతన్యం అంటే బ్రాహ్మణ్ అంటే ఏంటి అని మాట్లాడుకున్నాం కదా! అందులో 10 ఉపనిషత్తుల సారం మనం శంకరాచార్య గారు రాశారు. దాంట్లో 4 వేదాల్లో ఒక్కొక్క వేదం నుంచి ఒక్కొక్క మహావాక్యం తీసుకున్నారు. అల్టిమేట్ ఏంటి? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, తత్వమసి, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ. ఈ 4 వాక్యాలు గానీ, ఆ తర్వాత 10 ఉపనిషత్తుల సారం గానీ ఆల్మోస్ట్ ఆల్ సేమే. మరి ఎందుకు మరి అంతా ఒకటే అయితే ఇన్నెందుకు చెప్పాల్సొచ్చింది? వాళ్ళ అవగాహనకు అనుగుణంగా దాన్ని వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఎప్పటికి కూడా ఈ భగవతత్వానికి సంబంధించిన విషయం ఎన్ని సార్లు విన్నా విసుగే అనిపించదు. ఎందుకు అనిపించదు అంటే చెప్పే విధానం, విషయం ఒకటే కానీ విధానం తేడాగా డిఫరెంట్‌గా చెప్తారు. ఇప్పుడు మనము ఏమనుకుంటున్నాము? ప్యూర్ కాన్షియస్‌నెస్ అంటున్నాము. బ్రాహ్మణ్ అనుకున్నాం కదా! ప్యూర్ కాన్షియస్‌నెస్ అన్నా, అబ్సల్యూట్ అన్నా, భీమా అన్నా, అనంతం అన్నా, ఆ తర్వాత ఇన్ఫినిట్ అన్నా, ఆ తర్వాత ఎరుక అన్నా, స్థితి అన్నా ఆల్మోస్ట్ ఆల్ ఇవన్నీ ఒకే రకంగా వస్తాయి. ఇప్పుడు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని నిన్న చెప్పుకున్నాం కదా! సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మలో సత్యం అంటే ఎగ్జిస్టెన్స్ ఉన్నది. తర్వాత జ్ఞానం అంటే ఎరుక, తెలుసు. దేనికోసం ఉన్నది? ఇచ్ఛ. ఓకే. అంటే ఏంటి? సత్, చిత్, ఆనందం ఈ 3 ఉన్నాయి. తర్వాత మళ్ళీ ఇంకొంచెం డైల్యూట్ అయిన తర్వాత అస్థి, భాతి, నామరూప, అస్థి, భాతి, క్రియ, నామరూపాలను చెప్పున్నారు. అంటే ప్రియమని కూడా చెప్పున్నారు. అంటే అల్టిమేట్ ఏంది చెప్పింది? ఉన్నది. ఈ ఉన్నది అనేది అదే మూల పదార్థం. ఈ మూల పదార్థమే ఉన్నది. అది మూల పదార్థం అనండి, మూల శక్తి అనండి, లేకపోతే సెంటర్ అనండి. ఇందాక పైన చెప్పాం కదా! వాటెవర్ ఇట్ మే బీ. ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే ఎవరు సాధన చేస్తే వాళ్ళు ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు. ఏంటి? భక్తి భావంలో ఉన్నవాళ్ళు భగవాన్ అని పెట్టుకున్నారు. యోగ భావంలో ఉన్నవాళ్ళు పరమాత్మ అన్నారు. అట్లాగే జ్ఞానానికి సంబంధించి బ్రాహ్మణ్ అన్నారు. అంటే ఏంటి? పేర్లే, రకరకాల పేర్లు. నిన్న చెప్పిన డిస్కషన్లో కూడా మనం అనుకున్నాం. అసలు ఈ పేర్లన్నీ ఎవరు పెట్టారు? ఎవరు పెట్టారంటే జీవుళ్ళే పెట్టారు. జీవుడు అంటే ఎవరు? ఎగ్జిస్టెన్స్ ఉన్నవాడు. నాలెడ్జ్ అంటే ఏంటి? బుద్ధి వికసించినవాడు. వాడు ఆలోచనకు అనుగుణంగా వాడి మనసు ప్రకారమే తను ఎక్స్పాండ్ అవుతున్నాడు, తను ఆలోచన చేస్తున్నాడు, తను అభివృద్ధి చెందుతున్నాడు. కాబట్టి ఈ భగవతత్వం కూడా ఇంకా ఎక్సలెంట్ కండిషన్లో బాగా డెవలప్ అయి ఉంటుంది అనే భావంతో పెట్టి దాన్ని కనుక్కోవటానికి తన తెలివితేటలు ఉపయోగించి ప్రయత్నం చేసి చివరికి ఏం తెలుసుకున్నాడు? ఇదంతా ఏం లేదు మా బాబు, ఉన్నదంతా ఒకటే, లోపలున్నది బయట ఉన్నది ఒకటే, ఇన్ని లేవు అనేటువంటి విషయాన్ని గ్రహించాడనమాట. ఆ తర్వాత ఇంకా ఇప్పుడు నిన్న అంతవరకు వచ్చి ఆగాం కదా, లోపలున్నది బయట ఉన్నది ఒకటేనని చెప్పి అనే దాంతో ఆగాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు నేనున్నాను కాబట్టే ఒక 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 అమెరికా ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు అని తెలుసు. అట్లాగే ఇండియాకు వస్తాము, మనకు ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడని తెలుసు. అలాగే దేనికైనా అట్లాగే నాకు ఒక భర్త, నాకు ఒక పిల్లలు, నాకు కొన్ని ఆస్తులు, నాకు ఒక వృత్తి. ఇదంతా ఎవరికి? నేనున్నాను కాబట్టే నాకు తెలుసు. అంటే ఏంటి? నేను లేననుకో ఇవన్నీ తెలియవు కదా. అంటే వాళ్ళు చెప్పదలుచుకున్నది ఏంటి? అట్లాగే దేవుడు ఉన్నాడు, లేకపోతే నా ధ్యానం ఉన్నది, లేకపోతే ఆశ్రమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడున్నాయి? నాలోనే ఉన్నాయి. నేనున్నాను కాబట్టే ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను లేననుకో, నేను పట్టించుకోలేదనుకో, ఒక దేవుడిని చూసినా నాకు దేవుడు అనే విషయం నాకు అవగాహనకి లేదనుకో, ఒక రాయిలాగా కనిపిస్తుంది. కాదమ్మా, అలంకారాలు చేస్తున్నాయి, ఆయన వెంకటేశ్వర స్వామి, ఆయన విగ్రహం, ఆయన భగవంతుడు అంటే నేను భగవంతుడిలాగా చూస్తాను. అంటే అల్టిమేట్ ఏంటి? నాలో ఏమున్నదో నాకు ఎదురుగా అదే కనపడుతుంది. అందుకనేంటి? సెంటర్ ఎవరు? సెంటర్ అంటుంటాం కదా. సెంటర్ అన్నా, ఈ భగవతత్వం అన్నా, ఈ మూలం అన్నా, ఇవన్నీ ఎక్కడున్నాయి? ఇవన్నీ కూడా మనమే సెంటరు. బయట సెంటర్ ఏమీ లేదు. ఈ సెంటర్ ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాము? ఈ సెంటర్ని వదిలిపెట్టేసి ఈ ద్వంద్వాల చుట్టూ తిరుగుతున్నాము. ఏంటి? ఈ ప్లూరాలిటీ అంటారు కదా, వీటన్నిటిని ఒకదాన్ని పట్టుకొని వాటినే తిరుగుతూ ఉన్నాము. ఈ తిరగడంలో ఎంత తిరుగుతున్నామంటే ఈ అసలు విషయాన్ని మర్చిపోయి ఈ బయటే ఉన్నదంతా విషయం అనుకుంటూ దాని చుట్టూనే తిరుగుతున్నాం అనమాట. ఆ తర్వాత ఇంకోటి ఏం చేస్తున్నాము? తర్వాత ఈ తిరుగుడు ఎలా తిప్పుతుంది? ఏది చూసినా తిరగడమే. అంటే అసలు విషయం అనేది మనకు అసలు కోసాన వెతికి చూసినా మనకు అవగాహన లేదు. ఉన్నదంతా ఏంటి? మనం తయారు చేసుకున్న నామాలు, రూపాలు, విశేషాలు, ఆ తర్వాత మన టెన్షన్స్, మన ఆలోచనలు తప్ప ఇంకొకటి లేవన్నమాట. ఇవన్నీ ఇట్లా తిరుగుతూ ఎందుకు తిరుగుతున్నాం ఇట్లా? ఇదంతా కూడా ఒక ఇల్యూషన్. అంటే ఏంటి? అసలు సత్యాన్ని వదిలిపెట్టేసేసి మాయకు సంబంధించిన విశేషాల చుట్టూ తిరుగుతూ ఉన్నామన్నమాట. తర్వాత అల్టిమేట్ ఏంది? ఇవన్నీ కాదు, ఉన్నదంతా ఇక్కడే ఉన్నది అంటే ఏంటి? ఫలానా అనకుండా ఉన్నదేదో ఉన్నది
ఎగ్జిస్టెన్స్ ఉంది. ఎవరికి తెలుస్తుంది అది? నా స్ఫురణకి తెలుస్తోంది. స్ఫురణ అంటే ఏంటి? మెమరీ, జ్ఞానం. మరి జ్ఞానాన్ని నువ్వు కంటితో చూడగలవా? చూడలేవు కదా. అంటే తెలుస్తోంది అంతే. ఈ ఉన్నది తెలుస్తున్నది అనే ఈ ఉనికి ఉన్నది అంటే ఏంటి? ఆ మూలం ఉన్నది, ఈ భగవతత్వం ఉన్నది, ఈ పరమాత్మతత్వం ఉన్నది. ఎక్కడున్నది? మనం ఉన్నంతసేపు మనతోనేగా ఉన్నది. మనం లేకపోతే లేదు కదా. ఉన్నది అనేది ఎవరికి తెలుస్తుంది? నేను ఎలా ఆలోచిస్తున్నానో ఎవరికి తెలుస్తుంది? నాకే తెలుస్తుంది. అంటే ఏంటి? కాకపోతే నాకు తెలుస్తుందంటే ఏంటి? నేను బాగా చేస్తున్నాను అని అన్నానంటే ఫలానాగా నేను ఆలోచన చేస్తున్నాను అనుకున్నామనుకో, అది మళ్ళీ విశేషం అయిపోతుంది. ఇక్కడ ఉన్నది అంటే ఉన్నది, తెలుస్తున్నది అంటే తెలుస్తున్నది అంతే తప్ప ఫలానాగా తెలుస్తున్నది, లేకపోతే ఇంకో రూపంగా తెలుస్తున్నది, లేకపోతే నేను ఎక్కడికో వెళ్ళిపోయినాను జ్ఞానంలో అని తెలుస్తున్నది, లేకపోతే నేనేందో సేవ చేస్తున్నానని తెలుస్తున్నది. ఇవన్నీ కూడా ఫలానా. ఈ ఫలానాలన్నీ విశేషాలే. ఈ విశేషం అనేటువంటి వ్యవహారం వచ్చిందంటే అది జస్ట్ టెంపరరీ. ఏ విషయమన్నా తీసుకో భూమి మీద, టెంపరరీ. ఉంటుంది వెళ్ళిపోతుంది. ఈ వెళ్ళిపోయి ఉండకుండా ఉండేది ఏంటి? మూల పదార్థం, మూలం ఒకటే. అదే సెంటరు. అది మన స్ఫురణ అనమాట. అంటే మనకు తెలిసినటువంటి జ్ఞానం అనమాట. అది మెయిన్. ఆ తర్వాత ఇంకా ఇంకోటి ఏంటి? ఇవి అంటే ఏది జరిగినా ఏమున్నా కానీ అది మనం మెంటల్ ఫీలింగే తప్ప ఇంకొకటి కాదు. మెంటల్ ఫీలింగ్ కానివన్నీ ఉన్నదంతా భగవతత్వం. ఇప్పుడు కళ్ళు మూసుకుంటాము, ఆలోచనలు వస్తున్నాయి, విశేషాలు వస్తున్నాయి, లేకపోతే బాధలు వస్తున్నాయి, జరిగిపోయిన వస్తున్నాయి, జరగాల్సినవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఆలోచనలు. అలా కాకుండా ఏ ఆలోచన లేకుండా కనుక ఒక్క సెకండ్ లేదంటే కనీసం ఒక్క నిమిషం కనుక మనం కూర్చోగలిగి ఉన్నామంటే అది చైతన్యం, అది భగవతత్వం, అది ప్యూర్ కాన్షియస్నెస్. అంటే అక్కడ ఏ ఆలోచన లేదు కదా. ఆలోచన ఉండింది అంటే విశేషం అనమాట. విశేషం ఉండిందంటే ఉండడం, వెళ్ళిపోవటం. అది అల్టిమేట్, అది నథింగ్ బట్ మాయ అన్నా, అహంకారం అన్నా, ఆలోచన అన్నా, మనస్సు అన్నా, ఇండివిజువాలిటీ అన్నా, జీవుడన్నా, ఇవన్నీ కూడా మిథ్యాత్మలు దేన్ని బేస్ చేసుకుని ఉంటాయి? 24 గంటలు గౌణాత్మను పట్టుకొని ఉంటాయి. గౌణాత్మ అంటే ప్రపంచం, గౌణాత్మ, మిథ్యాత్మ, ప్రపంచం. ఆత్మ అంటే ఏంటి? ఈ విశేషాలతో సంబంధం లేకుండా తనలో తన స్వరూపంతో తను అర్థం చేసుకొని ఉండగలగడాన్ని ఆత్మ అంటారు. ఇంకా ముందుకెళ్తే ఏంటి? ఇవన్నీ ఏమీ లేవు, ఉన్నది ఒకటే మూల పదార్థం. మిగిలిందంతా తగిలించుకున్నవి ఈ ఈ ద్వంద్వత్వాలన్నీ. అదంతా మాయ. దాన్ని పట్టుకొని మనం తిరుగుతూ ఉన్నాం. ఇదంతా ఏమీ లేదు. ఇవన్నీ మన మెంటల్ ఫీలింగ్ అని అర్థం చేసుకోవటమే ప్రాసెస్ అనమాట. ఆ తర్వాత ఇంకోటి ఏంది? అప్పుడేమైపోతుంది? ఎప్పుడైతే ఇవన్నీ కూడా నాకు వస్తున్న ఆలోచనలు నాదేను, బయట ఉన్నది నేను ఒకటేనని అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ ద్వంద్వం డ్రాప్ అయిపోతుంది. అది డ్రాప్ అంటే ఏంటి? లోపల బయట నువ్వు చూసుకునేటువంటి అవగాహన రానంతకాలం బయట చూస్తూనే ఉంటావు. కాసేపు దానికోసం సంతోషపడుతూ ఉంటాము, కాసేపు దుఃఖపడుతూ ఉంటామన్నమాట. ఆ తర్వాత ఎప్పుడైతే ఒకటేననేటువంటి విషయం వస్తుంది, ఒకటంటే ఏం లేదు, నువ్వు ఆలోచిస్తున్నది, నువ్వు బయట చూస్తున్నది అంతా ఒకటే అనేటువంటి భావం నీకు ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా ఈ ప్లూరాలిటీ డ్రాప్ అయిపోతుంది. ఇక్కడ మళ్ళీ ఇంకా ఏం డ్రాప్ అయిపోతాయి? తెలుసుకుంటున్నవాడు, తెలుసుకున్నది, తెలుసుకోవాలనుకుంటున్నది, ఈ మూడు కూడా డ్రాప్ అయిపోతాయి. అంటే ఏంటి? అన్నీ మనం అంతకుముందు మాట్లాడుకున్నాం కదా, అన్నీ మూడు అని. మెడిటేషన్ చేస్తున్నాము, మెడిటేటరు. దేనికోసం చేస్తున్నాము మెడిటేషన్ అనేది భగవతత్వం కోసము. చేస్తున్నది ఎవరు? దానివల్ల ఏం వస్తున్నది? ఈ మూడు అన్నమాట. అంటే ఈ మూడు అంటే ఏంటి? ఒకటే అన్నప్పుడు ఏంటి? ఇక్కడ చేస్తున్నవాడు, చేసినది, చెయ్యబోతున్నది, ఇన్ని ఏం ఉండవు. అంటే అవి కూడా డ్రాప్ అయిపోతాయి. అంటే వన్నెస్సే కదా. అంటే నువ్వు చేస్తున్నది, చెయ్యాలనుకుంటుంది, లోపల ఉన్నది, నీ బయట ఉన్నది అంత ఒకటే అనే అవగాహన తెలుస్తుంది అనమాట. దాన్ని మెర్జర్ అంటారు. ఎప్పుడైతే ఆ ప్లూరాలిటీ వెళ్ళిపోతుంది, ఈ మెర్జర్ని అంటే ఈ కలవడమే అంతా ఒకటి అనేటువంటి ఒక భావనలో ఉండడమే సత్యం అంటారు. ఎందుకంటే ఈ సత్యం అనేది, ఎగ్జిస్టెన్స్ అనేది రకరకాల వేల కోట్ల రూపంలో ఒకటి అనేకం అయిపోయింది కదా. ఇప్పుడు మనం కూడా ఈ అనేకంలోనే కదా పడి కొట్టుకుంటున్నాము. మనం చేయాల్సింది ఏంటి? ఈ అనేకాన్ని తగ్గించుకుంటూ ఒకటికి వెళ్ళాలి. ఈ 10 ఉపనిషత్తుల్లో చెప్పింది కూడా అదే. ఫస్ట్ ఏంటి? ప్యూర్ కాన్షియస్నెస్. ఈ ప్యూర్ కాన్షియస్నెస్ వ్యక్తమైంది ఎక్కడ? శబ్ద రూపంలోనో వాట్ ఎవర్ ఇట్ మేబీ ఆకాశంలో నుంచి ఏమొచ్చింది? గాలి వచ్చింది, వాయువులో నుంచి ఏమొచ్చింది? అగ్ని వచ్చింది, అగ్నిలో నుంచి ఏమొచ్చింది? నీళ్ళు వచ్చింది, నీళ్లు ఘనీభవించిన తర్వాత భూమి వచ్చింది. అంతే. ఈ భూమి మీద జీవరాశులు,
ఇవి ఆహారం తీసుకోవటం, మళ్ళీ సృష్టి చేయటం. ఇది అంటే ఏంటి, ఇన్ని స్టెప్స్ పైనుంచి కిందకి దిగేసి వచ్చింది. ఇప్పుడు చెప్పే ఆధ్యాత్మిక సాధన ఏంటి చెప్తున్నారు, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంది, కింద నుంచి మళ్ళీ మనం పైకి వెళ్ళాలి. కింద నుంచి మనం పైకి వెళ్ళాలంటే మన బాధ పెడుతున్నది ఏంటి, మనం ఒక శరీరం తీసుకున్నాం, అన్నమయ్య కోసం అన్నాం, అన్నమయ్య కోసం ప్రాణం ఉంది, అంతేగా. ఈ ప్రాణం ఉందని కూడా ఎంతమంది ఆలోచిస్తారో తెలియదు. అన్నమయ్య కోసం శరీరం తీసుకున్నాము, దీంట్లో ఒక ప్రాణం ఉన్నది. ఈ ప్రాణం ఉంది కదా, ఈ ఈ ప్రాణానికి ఏమున్నాయి, ఆకలి దప్పిక. అన్నమయ్య కోశానికి ఏమున్నాయి, వృద్ధాప్యం జర మరణాలు, పుట్టుక చావు. మార్పు చెందుతూ ఉంటుందన్నమాట శరీరం వరకే నువ్వే అనుకుంటే. కానీ శరీరం నేను కాదనుకుంటే ఆ మార్పులన్నీ ఏం సంబంధం లేదు. లోపల ఉన్నది ఒకటే మూల పదార్థం కదా, ఆ మూల పదార్థం రకరకాలుగా విస్తరించింది కాబట్టి ఇది ఉంటాయి పోతాయి, దీంతో ఏం సంబంధం లేదు. కానీ లోపల ఉన్న నీ జ్ఞానం నీకు తెలుస్తూ ఉంటుంది. సో అన్నమయ్య కోసం, తర్వాత ప్రాణమయ్య కోసం. ప్రాణమయ్య కోసం అనేది నాకు అది ఇష్టం, నాకు ఇది ఇష్టం. ఏమి ఇష్టం, ఇష్టం అయిష్టం ఏంటి, నాకు వస్తువులు ఇష్టం, నాకు మనుషులు ఇష్టం, ఆ మనుషులు నాకు సంబంధించిన వాళ్ళు, ఈ మనుషులు నాకు సంబంధించిన వాళ్ళు కాదు, ఇదైతే నేను ఇష్టంగా తింటాను, ఇదైతే నాకు పనికిరాదు. ఇవన్నీ కూడా ఈ ఇష్టాలు అయిష్టాలు అంటే ఏంటి, మన ఆధ్యాత్మిక సాధనలో మనం చేయాల్సింది ఏంటి, శరీరాన్ని దాటాలి అంటే ఇష్టాలు అయిష్టాలు దాటాలి. తర్వాత వచ్చేసేటప్పటికి ఇంకేమైపోయింది, మనోమయ కోశంకి వస్తాం. మనోమయ కోసం వచ్చేటప్పటికంటే సంకల్పం వికల్పాలు, పోలికలు, ఈర్ష్యలు అంటే ఏంటి, ఇవి ఉన్నాయి కదా, వాటిని ఏమంటారు, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు. అవి ఆ 3 వరకు అన్నమయ కోసం, మనోమయ కోసం, ప్రాణమయ కోసం, ఈ 3 వరకు. తర్వాత విజ్ఞానమయ కోసం. విజ్ఞానం వచ్చేటప్పటికి ఏమవుతుంది, బుద్ధి వచ్చేసేటప్పటికి ఏంటి, ఈ సంకల్పం కరెక్ట్ కాదా అని నిశ్చయాత్మకానికి వచ్చేస్తుంది. తర్వాత వచ్చేది ఏంటి, ఆనందమయ కోసం. మళ్ళీ ఇక్కడ ఈ 5 కోశాల్లో ఏం చెప్తారు, కింద వచ్చినటువంటి అన్నమయం ప్రాణమయం వచ్చేటప్పటికే జాగృత అవస్థ అంటే అది స్థూలం. తర్వాత రెండోది వచ్చేసేటప్పటికి మనోమయం ఆలోచనలు గీలోచనలు వచ్చేటప్పటికి సూక్ష్మం. విజ్ఞానమయం కూడా సూక్ష్మమేగా. ఆనందమయం వచ్చేసేటప్పటికి ఈ 4 వదిలిపారేసింది అనుకో, నిద్రలో హ్యాపీగా నిద్రపోతుంది. అది కారణం, అది ఆనందమయం. ఎందుకంటే ఇప్పుడు ఈ శరీరానికి సంబంధించిన విషయాలు తగిలించుకున్నప్పుడేగా నీకు దుఃఖం. నిద్రలు అవన్నీ లేవుగా. నిద్ర లేచిన తర్వాతే కదా ఇవన్నీ వస్తుంది. నిద్ర లేచిన తర్వాత నేను టీ తాగాలనిపిస్తుంది, నిద్ర లేచిన దగ్గర నుంచి అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలనిపిస్తుంది, ఇవన్నీ వచ్చేది. ఆ తర్వాత ఆలోచన వస్తుంది, అది మంచిదా ఇది మంచిదా అనేటువంటి అవగాహన అంతా వచ్చేది దానివల్లే కదా. ఎప్పుడైతే నీకు నిద్ర లేచిన తర్వాత కూడా నిద్రలో లాంటి స్థితి కనుక నువ్వు ఉంచుకోగలిగితే, ఎప్పుడు ఉంచుకోగలుగుతావు, ఈ 3 స్థితులు దాటాలి కదా. నేను చేస్తున్నాను, చేయడానికి ఒక వస్తువు ఉంది, చేయబోతున్నాను అనేటువంటి విషయం దాటిన తర్వాత మాత్రమే ఆ స్థితి అంటే ఏంటి, నిద్రలో లాగా కనుక ఆ ఉన్న స్థితి ఆనందమయ స్థితి. అది కూడా దాటిన తర్వాత ఆనందమయ కోసం, తర్వాత విజ్ఞానమయ కోసం. తర్వాత అంటే ఏంటి, ఇప్పుడు మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఫస్ట్ మనుషుల్ని వస్తువులు మన ఇబ్బంది పెట్టకూడదు, తర్వాత ఇష్టాలు అయిష్టాలు ఇబ్బంది పెట్టకూడదు, తర్వాత పోలికలు పెట్టుకోకూడదు. ఎప్పుడు కూడా ఆ నిద్ర లాంటి స్థితిలో ఏంటి, ఆ మూల పదార్థం మూలశక్తి ఎక్కడుంది, ఆ మూలశక్తి ఉండబట్టే ఈ శరీరం ఇలా మాట్లాడగలుగుతుంది. ఆ మూలశక్తి లేకపోతే నోట్లోంచి మాట కూడా రాదు కదా. జ్ఞానం ఉంది కాబట్టి రైటా రాంగా అని అర్థం చేసుకొని మాట్లాడదామనే ఆలోచన చేస్తోంది. అంటే విజ్ఞానమయ కోసం కూడా దాటిన తర్వాత ఆనందమయ కోసం అంటే మాట్లాడకపోయినా ఎప్పుడు ఒకే స్థితిలో మనసు నిశ్చలంగా ప్రశాంతంగా ఉండింది అనుకో, ఆనందమయంలో ఉన్నప్పుడు. అంటే ఇట్లా ఇన్ని స్టెప్స్ దాటిన తర్వాత అప్పుడు ఎక్కడికి వెళ్తావు, అప్పుడు ఆకాశతత్వానికి వస్తావు. ఆకాశతత్వం అంటే ఏంటి, చిదాకాశం. ఇప్పుడు మనం ఎక్కడున్నాము, భూతాకాశం, చిత్తాకాశం, చిదాకాశం 3. భూతాకాశం అంటే ఈ శరీరమే, నేనే శరీరం, నాకు ఈ పేరుంది, నాకు ఈ పేరు వచ్చింది, నేను ఎంత గొప్ప పనులు చేస్తున్నాను, అది అది అని శరీరం పట్టుకొని ఉన్నాము. చిత్తాకాశం ఏంటి, చిత్తంలో ఎంతసేపటికేంటి, అది కరెక్టా ఇది కరెక్టా అని సూక్ష్మంగా అది ఆలోచించుకుంటూ అది లిమిట్ చేసుకొని శరీరం వరకే కూర్చొని ఉన్నాము. చిదాకాశం వస్తే ఎట్లా ఉంటుంది, కళ్ళు మూసుకొని ఆకాశాన్ని చూడండి ఎలా ఉంది, నిశ్చలంగా, అది ముందు లేదు వెనక లేదు అన్నటువంటి ప్రశాంతంగా ఉంది. కళ్ళు తెరిచి చూస్తే ఏం కనపడాలి, ఉన్న సృష్టి అంతా కూడా మనలో ఏ భగవత్ సృష్టి సెంటర్ మనం ఎలా అనుకుంటున్నామో, మన ఎదురుగా ఉన్న ఈగ దోమ చీమ చెట్టు చేమ వరకు కూడా అంతా భగవత్ సృష్టి అనుకున్నప్పుడు కళ్ళు తెరిచిన తర్వాత ఏం కనపడుతుంది, ప్రకాశం అంటారు. ప్రకాశం అంటే మన స్వరూపమే కనపడుతుంది, కాంతి భగవతత్వం. ఇట్లా మనము మన సాధన అనేది ఇలా మొదల దగ్గర నుంచి చివరి దాకా వెళ్ళాలి. ఎందుకంటే చివరి నుంచి కదా వచ్చింది. ఆ చివరికి వచ్చి కూర్చుంది కూడా అద్వైత వేదాంతంలో ఏం చెప్తున్నారు, ఈ నువ్వు సపరేట్గా సృష్టి చేయలేదయ్యా ఎవరు ఇక్కడ, ఆ భగవతత్వమే అన్నిట్లో వచ్చి కూర్చుంది అంటున్నారు వాళ్ళు. సృష్టి జరిగిందని చెప్పటల్లా, సృష్టి వ్యక్తమైంది అంటున్నారు. అంటే అవ్యక్తంగా అనే శక్తి నుంచి సృష్టి వ్యక్తమైంది. అంటే వ్యక్తమైంది ఎక్కడ వ్యక్తమైంది, ప్రతి అణువణువు వ్యక్తమైంది అంటున్నారు కదా. అణువణువు వ్యక్తమైనప్పుడు నేను కళ్ళు మూసుకుంటే అంత భగవత్ శక్తే కదా, మన దగ్గర ఉన్నది భగవతత్వం ఇక్కడ ఉంది. కానీ మరి 24 గంటలు ఇలా ఉండగలుగుతామా, ఉండలేము.
అందుకని ఏం చెప్పున్నారు, నువ్వు కొంతసేపు ఒక 50% నీ ప్రాక్టీస్ చేసుకుంటూ 20 ఉండడం చూస్తూ కళ్ళు తెరిచిన తర్వాత 50% కూడా, అది కూడా భగవత్ సృష్టి అనేటువంటి ఒక ఆలోచన పెట్టుకున్నావు అనుకో, అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది అన్నారు. అప్పుడు లోపల బయట ఒకటే స్థితి ఉంటుంది. కళ్ళు మూసుకుంటే భగవతత్వం, బయట తెరిస్తే నువ్వు ఎవరిని చూసినా సృష్టి అంతా ఎవరు చేస్తున్నారు, అది భగవత్ సృష్టే కదా. దాన్ని ఆత్మజ్ఞానం అన్నారు. ఇంకా ముందే వెళ్ళిపోతే ఏముంటుంది, ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది సత్య చిత్త ఆనందం అని కదా మాట్లాడుకున్నాం. దానికంటే ముందు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటున్నాం కదా. ఉన్నదంతా ఒకటే. ఆ ఒకటి నుంచి ఇన్ని వేల 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 కోట్ల రూపాలు, నామాలు, క్రియలు, కోరికలు అన్నీ వ్యక్తమయ్యాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, వీటన్నిటినీ ఒక్కొక్క విండోను ఓపెన్ చేయడము, సెలెక్ట్ డిలీట్, ఇది నాకు అవసరమా, ఇది నన్ను ముందుకు తీసుకెళ్తుందా వెనక్కి తీసుకెళ్తుందా. ఒకవేళ ముందుకు తీసుకెళ్తుంది, ఓకే, దాని గురించి ఒక 2 నిమిషాలు ఆలోచించి తప్పులేదు. వెనక్కి తీసుకెళ్తుంది, సెలెక్ట్ డిలీట్. అంటే ఏంటి, నీలో ఉన్నదే కదా నువ్వు చూస్తున్నావు, అది అప్పటికప్పుడు అన్ని విషయాలు డిలీట్ చేసుకుంటూ పోవాలి. ఆధ్యాత్మిక సాధన అంటే ఏదో కళ్ళు మూసుకొని ఒక అరగంట ధ్యానం చేసి దాన్ని ఏమంటారు సమాధిలోకి వెళ్ళడం కాదు. అది యోగానికి సంబంధించింది. యోగ సాధనలో అరగంట 30 గంట ధ్యానం చేసి సమాధి స్థితిలో వస్తూనే యోగులందరికీ పిచ్చకోపం వస్తూనే మళ్ళీ అందరిని తిట్టడం, అంత గోలగోలు చేస్తారు. అది యోగం. కానీ జ్ఞానంలో అలా చెప్పలే. శ్రవణం, మననం, నిధిధ్యాస 24/7 శ్రవణం అవుతూనే నీకు అర్థమైపోతుంది. మననం చేసుకుంటూ ఉంటావు. ఈ మననంలో నిధిధ్యాస జరుగుతూ ఉంటుంది. నిధిధ్యాస అంటే కూడా ధ్యానమే. కళ్ళు మూసుకున్నప్పుడేమో భగవతత్వం నిధిధ్యాస, బయట తెరిచిన తర్వాత కూడా ప్రపంచం. కానీ బయట చేస్తున్న ఈ ప్రపంచంలో ఏ పనులు కూడా నిన్ను అంటావు, నిన్ను ఇబ్బంది పెట్టావు, ఎంతే కదా. వీళ్ళు నొప్పించారు అనుకున్నప్పుడు కదా నువ్వు నీ ఆహం దెబ్బతిని బాధపడతావు. నేను ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరు లేరు అంటే ఇక బాధ ఏముంది. అది చెప్పారనమాట. అది అన్ని ఉపనిషత్తుల్లో చెప్పింది అదే. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క ఉపనిషత్తులు కొన్ని పేర్లు ఉపయోగించారు. అది మనకు అన్ని ఉపనిషత్తులు అగ్గిష్టి తెలిస్తే తప్ప తెలియదు. కొన్ని చోట్ల ఏమన్నారు, బ్రహ్మాండం, విరాట్, తర్వాత హిరణ్యగర్భ అని కొన్ని పదాలు వాడారు. అంటే ఏంటి, భగవతత్వాన్ని. అవి కూడా ఏంటి, జస్ట్ వాళ్ళ ఇక్కడ చెప్పిన దాన్ని బట్టి అవన్నీ నామాలే, పెట్టుకుని జీవుళ్ళు పెట్టుకున్న రూపాలే. ఒక్కొక్క ఋషి తనకు ఆలోచన వచ్చింది, ఆ పేర్లు పెట్టేసుకున్నాడు అంతే. ఎంతమంది ఋషులు ఎన్ని వేల సంవత్సరాల నుంచి ఆ మహానుభావులు కృషి చేసి అయినా ఏమన్నా అందిందా. ఇవాళ జరిగింది రేపు ఇది జరుగుతుంది అనే విషయం ఎవరికి తెలియదు. కానీ ఒక్కటే తెలుసు, మనకు తెలుసు, మన మనస్సు మనకు తెలుసు. ఈ మనస్సే మనం పైకి భగవతత్వానికి చేరడానికైనా కింద విషయాలు చేయటానికైనా సాధనం, పరికరం. మనకున్నటువంటి అద్భుతమైన పరికరం మన మనస్సు. అందుకని మనం చేయాల్సింది ఏదో ఒక అరగంట ధ్యానం చేసే దానికంటే కూడా 24 గంటలు మన మనసు మీద మనం పనిచేసుకోవాలి. మన మనసుని పనిచేసుకున్నప్పుడు మన బుద్ధికి వికాసం కలుగుతుంది. బుద్ధికి వికాసం కలిగినప్పుడు 1 నిమిషంలోనే విషయం అర్థమైపోతుంది. అర్థమైపోయినప్పుడు ఏమైపోతుంది, అప్పుడు ఓహో ఇది కదా, దీన్ని నేను చేస్తున్నానా లేదా అని ఉంటాం. అంటే అర్థం అవడం అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, ఈ తగిలించుకున్న విశేషాలన్నీ జస్ట్ ఒక డ్రామా. మరి డ్రామాకి ఎందుకు బాధపడాలి. ఒక డ్రెస్ వేసుకున్నాను, వంట చేద్దాము అని వెళ్ళాము, వంట చేసేసాము. ఆ వంట బాగుంది బాగలేదు నీకు సంబంధం లేదు. వంట చేస్తున్నప్పుడే నువ్వు ఫుల్ ఎంజాయ్ చేస్తావు, అయిపోతుంది. ఆ కాస్ట్యూమ్ తీసేస్తావు, బయటకు వచ్చేస్తావు. అది బాగుంది బాగాలేదన్న ఓకే అయిపోయింది. అలాగే ఏ డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్సులోకి దూరిపోవడం అంతే. ఇప్పుడు మన భగవతత్వంలో జరిగింది కూడా అదే కదా. ఉన్నది ఒకటే ఒకే సెంటర్, ఒకే మూలం, ఒకటే. ఆ ఒకటే ఇన్ని రకాలుగా విస్తరించింది. ఎందుకు విస్తరించింది, అనుభవం కోసం విస్తరించింది అంటారు వాళ్ళు. అంటే ఏంటి, ప్రతి అనుభవంలో మనం నేర్చుకోవాలి. ఒక విషయం నేను అనవసరంగా ఇబ్బంది పడ్డాను, ఎందుకు ఇబ్బంది పడ్డాను, దానికి నేను విలువిచ్చాను కాబట్టి. దేనికి విలువిచ్చాను, నాకు మంచి పేరు కావాలి అనుకున్నాను. ఆ పేరును అవతల వాళ్ళు గుర్తించడం లేదు, టెన్షన్ వచ్చేస్తుంది. వాళ్ళు మనల్ని పొగడలేదు, టెన్షన్ వస్తుంది. వాళ్ళ వేలో వాళ్ళు ఏదో అనుకున్నారు, మనకు సంబంధించింది కాదు కదా అనుకున్నప్పుడు నీకు ఏ టెన్షన్ ఉండదు. అంటే ఉన్నదంతా ఎక్కడుంది, మనమే సెంటరు. నువ్వు సంతోషపడ్డా మనమే, దుఃఖపడ్డా మనమే, గర్వపడ్డా మనమే, అహంకారం పడ్డా మనమే, ఏడ్చినా మనమే, నవ్వినా మనమే. ఈ మనసుని మనం ఏం చేయాలి, ఈ విశేషాలన్నీ సెలెక్ట్ డిలీట్ చేసేసి ఉన్నదంతా ఒకటే అనేటువంటి ఆ సెంటర్ భావంలో ఉండాలి. సెంటర్ భావంలో ఉండడం అంటే ఏ ఆలోచన లేకుండా ఉండడం. ఏ ఆలోచన లేకుండా ఉండడం సాధ్యం కాదు కాబట్టి ఏదో మనం ఒక హయ్యెస్ట్ ఆలోచన ఏదో పెట్టుకొని ఆ హయ్యెస్ట్ ఆలోచన మీద పని జరిగేట్టు చూసుకుంటూ పోవటం. ఎప్పుడైతే ఆ హయ్యెస్ట్ ఆలోచన మీద పని జరుగుతూ పోతావో మన ఇంటెలిజెన్స్ పెరుగుతుంది. అదే ఇందులో చెప్పింది. దానివల్ల భగవంతుడు వచ్చి నీ చేతిలో కూర్చుంటాడని దండలేస్తారని ఏం చెప్పలే వాళ్ళు. మన ఇంటెలిజెన్స్ పెరుగుతుంది. ఇంటెలిజెన్స్ పెరిగిన తర్వాత ఏంటి, సత్యం ఏది అనేటువంటి విషయం మనకి అవగాహనకు వస్తూ ఉంటుంది. ఎవరు ఎవరి నెత్తి మీద చేయబెట్టి ఎవ్వరు ఏమి చేయలేరు.
ఎవరికి వాళ్ళే కనుక్కోవడానికి వాళ్ళ వాళ్ళ మనసు పరికరాన్ని ఉపయోగించుకొని, ఈ మనసు అనేది అద్భుతమైన పరికరం. ఈ పరికరాన్ని పట్టుకొని ఏంటి, ఎటు నడుస్తుంది, ఏంటి, ఏమైంది అని మనమే విచారణ చేసుకుంటూ అనవసరపు విషయాలన్నింటిలో నుంచి బయటపడుతూ ఒక హయ్యెస్ట్ థాట్ మీద మనసు పెట్టడం. ఇక్కడ చెయ్యడము, చేస్తున్నాను, పొందుతున్నాను, పోగొట్టుకుంటున్నాను అనేది ఏమీ లేదు. అంతా ఒక వీఆర్ పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ దట్ ఎనర్జీ. అంతే, మూల పదార్థం నడిపిస్తూ పోతోంది. మూల పదార్థం ఏ అనుభవం కోసం వస్తుందో కూడా తెలియదు. ఇప్పుడు ఒక అనుభవం, ఇప్పుడు మాట్లాడుతున్నది ఒక అనుభవం, నెక్స్ట్ వెళ్తుంటే ఇంకేదైనా సంథింగ్ జరిగిందనుకో, అది కూడా అనుభవమే. కాకపోతే ఆ అనుభవానికి నాకు ఇది వచ్చేసిందని పెద్ద ప్రైజ్ ఫీల్ అవ్వడం, ఈ అనుభవానికి బాధపడటం అంటూ ఏం లేదు. ఇది అనుభవమే, అది అనుభవమే. నేర్చుకోవాల్సింది ఏదైనా ఉంటే నేర్చుకుంటే మళ్ళీ రాకుండా ముందుకెళ్ళిపోతూ ఉండడం. ఆ తర్వాత ఇంకేం చెప్తున్నారు ఈ బుక్లో, ఈ దీంట్లో తర్వాత ఒక అజ్ఞానం ఉన్నాడు అనుకో, అతను ఏం చేస్తాడు, అద్దం అంటుంటారు కదా, దర్పణం అంటారు. దర్పణం అంటే బుద్ధే, ఆభాస అంటారు. అంటే ఏంటి, ఆ భగవత్తత్వం వ్యక్తమైంది దర్పణం, ఆభాస. వీడు చూసి ఏం చేస్తాడు, అద్దంలో చూసి నేను వేరు, అవతల వాళ్ళు వేరు అని అజ్ఞాని అని బాధపడుతూ ఉంటాడు. తర్వాత రెండో వాడు అద్దంలో చూసుకుంటూ, కొంచెం తెలివైన వాడు అద్దంలో చూసి ఏమనుకుంటాడు, ఒక సపరేట్ పర్సన్ ఈ అద్దంలో ఉన్నది, అంతేగాని అద్దం అనేది సత్యం కాదని వీడు అర్థం చేసుకుంటాడు. మూడో వాడు అద్దం చూసి ఏమనుకుంటాడు, తెలివైన వాడు, కాదయ్యా లోపల అద్దంలో ఉన్నది కనిపిస్తున్నది నేనే, బయట కనిపిస్తున్నది నేనేటువంటి ఒక విషయానికి వీడు వస్తాడు. అంటే అల్టిమేట్ ఏంది, అంటే అసలు నిజంగా చెప్పాలంటే కూడా మనం ఎక్కడో చదివాను, ఎంత నచ్చేసిందో నాకు. ఈ చెప్పదలుచుకున్నది కూడా అర్జునుడు లేడు, కృష్ణుడు లేడు, ఉన్నదంతా మనసే. మనసుకి చెప్పింది అంటాడు. అంతే కదా, అర్జున విషాదయోగం ఉన్నాడు. విషాదం ఎందుకు, నా అనేది విషాదం. ఆ నా తీసి పారేస్తే విషాదం ఏముంది. మరి ఎవరు చెప్పారు అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను, నాకు చెప్తున్నది మనసే, వింటున్నది మనసే. అట్లా అన్నిటికీ మూలం ఆ మనసు అనమాట. అట్లా ఏంటి, ఇప్పుడు నువ్వు ఏముంటే అద్దంలో అదే బయట కనపడుతుంది అనమాట. అద్దంలో నీకు అనవసరం విషయం కనపడింది అనుకో, వెంటనే నిన్ను మనం కరెక్ట్ చేసుకోవాలి. ఓహో, ఇది నేను ఆలోచన చేస్తున్నది కరెక్ట్ కాదు, ఓకే అనేటువంటి భావానికి రాకపోతే ఎవరి మనసు వాళ్ళకి ఇబ్బంది పెడుతుంది. దానివల్ల పక్క వాళ్ళకి ఏమి ఉండదు. ఎందుకంటే ఎవడి ప్రాక్టీస్ వాడిదే కదా. అదనమాట. అది ఈ 3 పాయింట్లలో చెప్పింది. ఇప్పుడు అంతే కదా, కుక్క అద్దంలో చూసి తెగ మురుగుతూ ఉంటుంది. అదేమనుకుంటుంది, అదే వేడెవడెవడో వచ్చి ఇక్కడ వచ్చి కూర్చున్నది అని అనుకుంటుంది. రెండో వాడు చూసిన తర్వాత నిజమేనమ్మా అద్దంలో ఎవడో లేడు, నేనే ఉన్నాను, అటు ఇటు నేనే కనపడుతున్నాను రెండో వాడు అనుకుంటాడు. 3 ఇంకా ప్రాసెస్ ఉన్నవాళ్ళు ఇవన్నీ లేవు, ఉన్నదంతా ఒకటే అద్దం, నా బుద్ధి. ఆ బుద్ధిలో లోపల అద్దంలో కనిపిస్తున్నది, బయట కనిపిస్తున్నది నేనే, ఉన్నదాన్ని ఒక్కదాన్ని అని అది గ్రహిస్తుందన్నమాట. ఆ తర్వాత ఇంకా ఏం చెప్తాడు, ఇది ఈ 3 స్థితులు దాటిన తర్వాత 4వ స్థితి ఉంటుంది అనేటువంటిది ఏదో అంటాడు. అంతే కదా, 3 స్థితులు అంటే ఫస్ట్ అనే పాయింట్ మీద చెప్తాడు. తర్వాత ఇంకేం చెప్తాడు, తర్వాత ఇంకోటి ఏమంటాడు, ఈ కొంచెం ఈ 3వ స్థితిలో ఉన్నవాడు ఏమనుకుంటాడు, ఇదంతా కూడా నా సృష్టేను, అంతే కదా, నేను చూడాలనుకుంటున్నాను అదే చూస్తున్నాను, ఈ చూస్తున్న నామాలు రూపాలు అవన్నీ కూడా నాకు సంబంధించినవి అనేటువంటి విషయానికి వస్తాడు. ఇంకో తర్వాత ఇంకేమనుకుంటాడు, అనదర్ అంటే ఇదంతా నా సృష్టేనని ఒకటే వస్తాడు, ఒక పాయింట్. రెండోది ఏమనుకుంటాడు, ఈ కనపడుతున్నదంతా విశేషాలే కదా, జస్ట్ ఇల్యూషనే కదా, ఉన్నదంతా ఒకటే అయినప్పుడు ఈ రొటేట్ అవుతున్నాయి కదా, ఈ చెట్లు తిరగడం, చామలు తిరగడం, తర్వాత మనం అటు ఇటు తిరగడము, ఇది బాగుంది అనుకోవడం, అది బాగుంది, ఇదంతా విశేషాలు. ఈ విశేషాలు ఎప్పటికైనా అంతమైపోతాయి కదా, వెళ్ళిపోతాయి కదా. అందుకని అని అంటే ఏంటి, మనం హ్యాపీగా ఉండడానికి 2 పాయింట్లు అవసరం. ఒకటేంటి, నీ ఎదురుగా ఉన్నది ఏదైనా నీ సృష్టి, ఒకటి నంబర్ 1. అప్పుడు నా సృష్టి నేను ఎలా చూడాలి, తల్లి బిడ్డను చూసినట్టు చూసుకుంటాం. బిడ్డ అంతేగా పిచ్చి పనులు చేసినా కానీ నా బిడ్డ ఇంత ఇంటెలిజెంట్ ఇంకొకళ్ళు లేరు అన్నట్టు చూస్తుంది. అది నా సృష్టి కాబట్టి అలా మనం ఉండాలి. నంబర్ 2, రెండోది ఏంటి, మాయ జస్ట్ టెంపరీ. ఇప్పుడు 60 ఏళ్ళు, ఇంకో 10 ఏళ్ళు, లేదా ఇంకో 20, లేదు నెక్స్ట్ మినిట్, ఎవరికి తెలుసు. మరి ఈ మాయ దానికి అంత పెద్ద ఘర్షణ పడాల్సిన అవసరాలు ఏమన్నా ఉన్నాయా అనేది 2వ పాయింట్ కింద చెప్తారనమాట. తర్వాత ఇంకేం చెప్తాడు ఇక్కడ, 1 పాయింట్ ఆఫ్ అబ్సల్యూట్. ఈ అబ్సల్యూట్ కాకుండా మిగిలినవన్నీ కూడా తగిలించుకున్నవే అంతే. తర్వాత దీస్ వర్డ్స్ బీయింగ్ కాయిన్డ్ అవర్ ఓన్. ఈ విషయం మనకు ఒకసారి అర్థమైన తర్వాత అంటే ఏంటి, ఈ అబ్సల్యూట్ తప్ప, లేకపోతే ఈ భగవతత్వం తప్ప, ఈ మూలం తప్ప ఇంకా ఏమీ లేదయా, ఇక్కడ అంత కొంపలంటుకునేంత ఏం లేదు, అంత స్ట్రగుల్ పడాల్సిన విషయం చిన్నది కూడా లేదు ఈ భూమి మీద. ప్రతిదీ ఒక డ్రామాని, కాకపోతే ఆ డ్రామాలో నీకు ఇచ్చిన పాత్రను నువ్వు పర్ఫెక్ట్గా పోషించి, పోషిస్తున్నప్పుడు ఎంజాయ్ చేస్తూ, పోషించక ముందు కూడా సరదాగా ఉంటూ, పోషించిన తర్వాత ఆ డ్రెస్ అక్కడ బారేసిపోవటం తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి అవగాహన నీకు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నీకు ఆ ట్రమెండస్ పీస్ని నువ్వు ఎంజాయ్ చేస్తావు.
చాలామంది నాకు బ్రహ్మాండమైన పీస్ ఉంది, చాలా హ్యాపీనెస్ ఉందంటే ఎవరికి చెప్పక్కర్లా. ఎందుకంటే నీకు తెలిసిపోతుంది కదా, ప్రతిదీ నీకు జరుగుతున్నదంతా క్యాజువల్ అనే విషయం ఎక్స్టర్నల్ వచ్చేసిన తర్వాత బ్రహ్మాండమైన 7 స్టారో 8 స్టార్ హోటల్గా తీసుకెళ్ళారు, ఏముంటుంది అక్కడ? ఏమున్నా కప్పులో పెట్టి తీసుకొచ్చిన కాఫీ బాగుండడమో బాగలేకపోవడం అనే పాయింట్ ఉంటుంది కదా. దానికేం పెద్ద మెటీరియల్గా నీకేం పెద్ద ఆనందాన్ని ఏమి ఇవ్వదు. అలాగే ఏదైనా ఒక బంగారం లేకపోతే ఒక ఏం అబ్బా అబ్బా అనే అంత ఏం ఉండవు, క్యాజువల్గా ఉంటాయి. అంటే ఇవన్నీ సహజమే కదా అనేటువంటి ఒక భావం వస్తుందన్నమాట. అప్పుడు నీకు విపరీతమైన శాంతి నువ్వు ఫీల్ అవుతావు. అది నిజమైన శాంతి. తర్వాత దీనికి ఉదాహరణ ఏం చెప్తాడు, ఒక విషయం ఉంది, దాని కింద ఇంకొక స్థితి ఉన్నది, తర్వాత ఆ స్థితి కానీ ఆ ఉండడం కానీ సూక్ష్మంగా ఉన్నాయి. ఓకే, ఇది రేపు మాట్లాడుకుందాం. రియల్ థింగ్ అనే పాయింట్ మీద రేపు మాట్లాడుకుందాం. రియల్ థింగ్ అంటే ఏంటి, ఎగ్జిస్టెన్స్ ఏంటి, మాయ ఏంటి, వాటికి సంబంధించింది రేపు మాట్లాడుకుందాం. ఓకే.